టారిఫ్స్ తో భయపెట్టాలనుకున్నారు. రష్యాతో బంధం తెంచుకోవాలనుకున్నారు. డెడ్ ఎకానమీ అంటూ రెచ్చగొట్టారు. భారత్ తగ్గలేదు. మాటకు మాటతోనే కాక చేతలతోనూ జవాబిచ్చింది. జీడీపీలో రికార్డులు క్రియేట్ చేస్తూ డెడ్ ఎకానమీ ఎవరిదో క్లియర్ పిక్చర్ చూపించింది. కథ ఇక్కడే పూర్తయినట్టు కాదు. అసలు కథ మొదలయ్యేది డిసెంబర్ 4వ తేదీన. ఎందుకంటే భారత బెస్ట్ ఫ్రెండ్ పుతిన్ ఎంట్రీ ఆ రోజే. భారత రష్యా బాండింగ్ ను బ్రేక్ చేసేందుకు శత విధాలా ప్రయత్నించిన టెంపరీ ట్రంప్కు అసలు సిసలు సినిమా కనిపించేది అప్పుడే. సింపుల్ గా చెప్పాలంటే పుతిన్ భారత్ ఎంట్రీ ట్రంప్కు పీడకలలా మారబోతోంది. ఆ రేంజ్ లో మోడీ పుతిన్ వ్యూహాలు ఉండబోతున్నాయి. ఇంతకు పుతిన్ భారత్ ఎంట్రీ ట్రంప్కు పీడకలగా ఎలా మారుతుంది? ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించడంలో మోడీ మధ్యవర్తిత్వాన్ని పుతిన్ కోరబోతున్నారా? జీడీపీ గ్రోత్ లో దూసుకెళుతూ డొనాల్డ్ ట్రంప్కు మోడీ సర్కార్ ఇచ్చిన మాస్ మెసేజ్ ఏంటి? లెట్స్ వాచ్. జీడీపీలో టాప్ గేర్. భారత్ ఎంట్రీకి సిద్ధమైన రష్యా ప్రెసిడెంట్. అమెరికా తలపొగరుకు చెక్. నెక్స్ట్ లెవెల్కు భారత్ రష్యా దోస్తీ. పుతిన్ భారత పర్యటన డొనాల్డ్ ట్రంప్కు పీడకలగా మారనుందా? టాప్లో ఉన్నారని తల ఎగిరేసిన వాళ్లు అంతే వేగంగా పాతాళానికి పడిపోతారు. చరిత్రలోకి తొంగి చూస్తే అడుగడుగున అలాంటి వాళ్ళ కథలు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు అమెరికాది కూడా అలాంటి కథే. అగ్రరాజ్యం అన్న తలపొగరుతో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంతో జీహుజూర్ అనిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిందా దేశం. తాను తప్ప మరెవరితోనూ వాణిజ్యం చేయకూడదని, ఆయుధాలు చమురు తమ దగ్గరే కొని తమ దేశ ఖజానా నింపాలని తీవ్ర ఒత్తిళ్లకు గురిచేసింది. మొదట 25%, తర్వాత మరో 25% సుంకాలు విధించడమే కాక రష్యాతో స్నేహం ఆపుతావా లేదా అంటూ బెదిరింపులకు దిగింది. మాస్కోతో దోస్తీ కొనసాగిస్తే డెడ్ ఎకానమీగా మిగలడం మినహా మరేదీ జరగదంటూ చీప్ కామెంట్లు చేసింది. వాటన్నింటికీ భారత్ మాటలతో పాటు చేతలతోనూ సమాధానమిస్తోంది. తాజా రికార్డు జీడీపీతో మోడీ సర్కార్ అమెరికాకు చూపించిన క్రిస్టల్ క్లియర్ పిక్చర్ అదే. పుతిన్ ఎంట్రీతో అసలు సినిమా ముందే చూపించబోతోంది. 50% సుంకాలు, సంస్థలపైన ఆంక్షలు, ఎగుమతులు తగ్గాయి, దిగుమతులు పెరుగుతాయి. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ పతనం కావడం ఖాయం. ఇవే ట్రంప్ లెక్కలు. కానీ అవి తప్పుడు లెక్కలని మోడీ సర్కారు ప్రూవ్ చేసింది. డెడ్ ఎకానమీ కాదు, టాప్ తామేనని నిరూపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6 త్రైమాసికాల గరిష్ట స్థాయి 8.2% ఎగబాకింది. జీఎస్టీ రేట్ల తగ్గుదలతో వినియోగం భారీగా పుంజుకోవచ్చన్న అంచనాలతో దేశంలో వస్తు తయారీ జోరందుకోవడంతో పాటు సేవల రంగము అద్భుత పనితీరును కనపరచడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. రెండో త్రైమాసికంలో ప్రస్తుత ధరల ఆధారిత లేదా నామినల్ జీడీపీ 8.7% చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 7.8%గా నమోదు కాగా గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 5.6%గా ఉంది. కాగా గత గరిష్టమైన 8.4% వృద్ధి రేటు 2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైంది. తద్వారా డెడ్ ఎకానమీ అన్న ట్రంప్కు దిమ్మె తిరిగే స్టోక్ ఇచ్చినట్లయింది. ఇది శాంపిల్ మాత్రమే. ట్రంప్కి ఇంతకు మించి స్టోక్స్ త్వరలోనే తగలబోతున్నాయి. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ పుతిన్ భారత్ ఎంట్రీ డేట్, టైం ఫిక్స్ అయిపోయాయి. డిసెంబర్ 4-5 ఈ 2 రోజులు ట్రంప్కే కాదు అతడి కనింగ్ టీంకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఎందుకంటే ఆ 2 రోజులే పుతిన్ భారత్లో పర్యటించబోతున్నారు. ఆ 2 రోజులు అమెరికా ఫోకస్ మొత్తం మోడీ పుతిన్ యాక్షన్ పైనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య దూరం పెంచడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలను లైట్ తీసుకుని మరీ ఇద్దరు నేతలు సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ట్రంప్ చర్యలను భారత్ తిప్పికొట్టడం, షాంఘై సదస్సులో మోడీ పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం, ప్రత్యేకంగా భేటీ కావడం లాంటివి ట్రంప్కు చిరెత్తుకొచ్చేలా చేశాయి. వాస్తవానికి రష్యా చమురును భారత్కు దూరం చేయాలని ట్రంప్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఆ పాచికలేవి పారలేదు సరికదా. ట్రంప్ నుంచి రష్యా చమురు సరఫరాదారులపై ఆంక్షల ప్రకటన వెలువడగానే భారత విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కో వెళ్లి పుతిన్తో సమావేశమయ్యారు. తర్వాత పుతిన్ సన్నిహితుడైన నికోలై పెత్రుషేవ్తో ఈ నెలలో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ పరిణామాలన్నీ చకచక జరిగిపోయాయి. ఇప్పుడు స్వయంగా బిగ్ బ్రదర్స్ భేటీ కాబోతూ ఉండడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
పుతిన్ ఢిల్లీలో జరగబోయే 23వ రష్యా భారత్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొంటారు. అయితే ఇది ప్రతి సంవత్సరం జరిగేదే కానీ అసలు అజెండాలు మాత్రం అంతకు మించి ఉండబోతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారత్తో భారీ ఎత్తున రక్షణ ఒప్పందాలు జరగబోతున్నాయని ఇప్పటికే సంకేతాలిచ్చారు. తాజాగా ఆ ఒప్పందాలకు రష్యా పార్లమెంటులో ఆమోదముద్ర వేసే ప్రక్రియ కూడా మొదలైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. అయితే పుతిన్ ఎంట్రీ రక్షణ, వాణిజ్య ఒప్పందాలకు మించి ఉండబోతుందనేది విశ్లేషకుల మాట. 2 కీలక విషయాలు ప్రస్తావిస్తున్నారు కూడా. వాటిలో మొదటిది ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించేందుకు ప్రధాని మోడీ మధ్యవర్తిత్వాన్ని పుతిన్ కోరే అవకాశం ఉందంటున్నారు. రెండోది రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ను సైలెంట్ అవ్వమనే సందేశం ఇస్తారంటున్నారు. ఈ రెండింటిలో ఏది చేసినా ట్రంప్ మైండ్ బ్లాంక్ అయిపోవడం ఖాయం. ముఖ్యంగా యుద్ధ సంక్షోభాన్ని ముగించడంలో మోడీ ఎంటర్ అయితే ట్రంప్కి బిగ్ షాక్ తప్పదు. ఎందుకంటే ఉక్రెయిన్ సంక్షోభాన్ని తానే ముగించాను అన్న క్రెడిట్ కోసం ట్రంప్ పడరాని పాట్లు పడుతున్నాడు. ఇలాంటి సమయంలో మోడీ ఎంటర్ అయితే సీన్ రివర్స్ అయిపోతుంది. నిజానికి ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించడానికి ప్రధాని మోడీ తీవ్ర ప్రయత్నాలు చేశారు. రష్యా ఉక్రెయిన్లోనూ పర్యటించి శాంతి మార్గాన్ని సూచించారు. ఇది యుద్ధాల యుగం కాదని రష్యా అధినేతతో నేరుగా చెప్పిన ఏకైక నేత మోడీ మాత్రమే. ట్రంప్ అలాస్కా భేటీలో కూడా పుతిన్ ముందు ఈ మాట చెప్పలేకపోయారు. పైగా అమెరికాకు ఉక్రెయిన్తోనే తప్ప రష్యాతో మంచి సంబంధాలు లేవు. యూరోపియన్ దేశాలు కూడా అంతే. భారత్ మాత్రమే ఇటు రష్యా అటు ఉక్రెయిన్తో బలమైన సంబంధాలు కొనసాగిస్తోంది. ఇటీవల జెలెన్స్కీ సైతం మోడీ మధ్యవర్తిత్వం వహించాలని రిక్వెస్ట్ చేశారు. సో పుతిన్ భారత పర్యటనలో ఖచ్చితంగా యుద్ధ సంక్షోభాన్ని ముగించే అంశంపై ఇరువురు లీడర్లు చర్చిస్తారు. మరి ట్రంప్ 28 పాయింట్ల ప్రతిపాదన మాటేంటి అంటారా? ఆ ప్రతిపాదన ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆ ప్రతిపాదనను ఇరువురికి ఆమోదయోగ్యంగా మలిచే ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయి. అందులో మోడీ భాగమైతే అది మరింత ఈజీ అవుతుంది. బహుశా పుతిన్ మోడీ మధ్య ఆ దిశగా చర్చలు జరగచ్చు. అదే జరిగి యుద్ధ సంక్షోభం ముగింపులో మోడీ పాత్రను పుతిన్ ప్రస్తావిస్తే మాత్రం ట్రంప్ కాలలు కావడం ఖాయం. ఇక రెండో కీలక పాయింట్ చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్కు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇవ్వడం. ఆల్రెడీ భారత్కు డిస్కౌంట్లోనే చమురు ఎగుమతి చేస్తున్న మాస్కో పుతిన్ ఎంట్రీ తర్వాత ఆ డిస్కౌంట్ మరింత పెంచబోతుందనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అమెరికా టారిఫ్ల ప్రభావం తగ్గుతుంది. పైగా మనతో వాణిజ్య లోటును భర్తీ చేయడానికి రష్యా సిద్ధమని ప్రకటించింది. వాణిజ్యపరంగా అమెరికాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత ఎగుమతుల్ని తాము కొనుగోలు చేస్తామని చెప్పింది. ఎలా చూసుకున్నా పుతిన్ భారత పర్యటన అమెరికాకు దిమ్మ తిరిగే స్ట్రోక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.